హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగిందండి. గ్రూప్ 2 అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా టెస్ట్ అయితే రాయాలి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసిన తర్వాత మీకు స్కోర్ అనేది ఎలా వస్తుందో తెలుసుకోవచ్చు. స్కోర్తో పాటుగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా ఫైనల్ ఎగ్జామ్కి బాగా ఇంప్రూవ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి అయితే ఈ టెస్ట్ అయితే రాయండి. మన ఛానల్లో ఈ గ్రూప్ 2కి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. ప్రతిరోజు కూడా టెస్ట్లు అయితే వస్తూ ఉంటాయి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా టెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మరిన్ని గ్రాండ్ టెస్ట్లు అయితే ఫ్రీగా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ ఉన్నట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో వెండికి సంబంధించిన తొలి ఆధారాలు ఎక్కడ కనుగొనబడ్డాయి? అభ్యర్థులందరూ కూడా ప్రతి క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్నవాళ్ళు, ఓకేనా? కాబట్టి చాలామంది అభ్యర్థులకైతే ఆన్సర్లు అనేవి తెలిసి ఉంటాయి. కాబట్టి ఆన్సర్లు అనేవి లైవ్లో కామెంట్ చేయండి. మీకు టైం అయితే ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, హరప్ప సంస్కృతి. నెక్స్ట్ క్వశ్చన్. సింధు వాణిజ్య కేంద్రాలు మరియు మెసోపోటేమియా మధ్య వాణిజ్యం కోసం ప్రవేశ నౌకాశ్రయం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, బహ్రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్. సిటాడెల్ లేని ఏకైక సింధు నగరం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, చన్హుద్రహ్. నెక్స్ట్ క్వశ్చన్. అలాగే అభ్యర్థులు మీరు ఈ గ్రూప్ 2కి సంబంధించి అలాగే ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి టెస్టులు అనేవి మీ యొక్క మొబైల్లో ఆన్లైన్లో రాయాలి అనుకున్నట్లయితే మీకు ఒక వెబ్సైట్ అయితే చెప్తాను. ఆ వెబ్సైట్లో మీకు అన్ని రకాల గ్రాండ్ టెస్టులు అయితే ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి, ఓకేనా? మీరు ఆ టెస్టులు అనేవి ఎలా అటెంప్ట్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి competitivesupport.in, ఓకేనా? competitivesupport.in అని మీరు టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, మీకు టీఎస్పీఎస్సీ రోల్ కనబడుతుంది కదా. ఇక్కడ గ్రూప్ 2కి సంబంధించి టెస్టులు అనేవి ఇక్కడ ఉంటాయి, ఓకేనా? ఇలా మీరు టెస్ట్లు అయితే అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే గ్రూప్ 1, ఇక్కడ మీకు మీడియంతో కూడా టెస్ట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. చూడండి, గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్ ఈఎం, గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్ ఈఎం, అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా చాలా రకాల టెస్ట్లు అయితే ఉంటాయి. అలాగే డిఎస్సికి సంబంధించి కూడా ఇక్కడ చూడొచ్చు, డిఎస్సి కూడా అలాగే టెట్ కూడా ఇక్కడ టెస్ట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. చాలా రకాల గ్రాండ్ టెస్ట్లు అయితే ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్సైట్ని అయితే సెర్చ్ చేయండి. competitivesupport.in అని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ వస్తుంది. ఫ్రీగా అయితే రాయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాయండి, ఓకేనా? నెక్స్ట్. రీటా లేదా విశ్వక్రమాన్ని సమర్థించే ఋగ్వేద దేవుడికి పేరు ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, వరుణ. నెక్స్ట్ క్వశ్చన్. గాయత్రి మంత్రం ఎవరికి అంకితం చేయబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సావిత్రి, సౌర దేవత అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. చోళ రాజ్యం భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని ఎక్కువగా పాలించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, దక్షిణ ప్రాంతాన్ని ఎక్కువగా పాలించింది. నెక్స్ట్ క్వశ్చన్. హంపీలో స్మారక కట్టడాలను ఎవరు నిర్మించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, హరిహర మరియు బొక్క. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది పాలకుల్లో రెండవ బౌద్ధ సభను ఎవరు నిర్వహించారు?
రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, కాలశోక. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడు కళింగను జయించినట్లు ఏ చిన్న శిలాశాసనంలో వివరించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 13వ శిలాశాసనంలో వివరించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్న మొదటి ఇరాన్ పాలకుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డారియస్ 1. నెక్స్ట్ క్వశ్చన్, సత్యశోధక్ యొక్క లక్ష్యం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, వితంతువు పునర్వివాహ సంఘాన్ని ఎవరు స్థాపించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు బి రెండు కూడా. అభ్యర్థులందరూ కూడా గమనించండి, ఈ గ్రూప్ 2కి సంబంధించి చాలా రకాల టెస్టులు అయితే దగ్గరగా 17 గ్రాండ్ టెస్టులు అయితే కండక్ట్ చేసాం మన ఛానల్లో. గ్రూప్ 2 పోస్ట్ పోన్ అవ్వకముందు అయితే కండక్ట్ చేస్తాం. ఆ వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ గ్రాండ్ టెస్ట్లు. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చెక్ చేయండి, మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, కళ్యాణ మండప అనేది ఏ రాజ్యం యొక్క ఆలయ నిర్మాణ శైలిలో చెప్పుకోదగ్గ లక్షణం? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, చోళులు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ చక్రవర్తి శ్రీలంక యొక్క ఉత్తర భాగాన్ని జయించి దానిని కలుపుకొని దానికి ముమ్మడి చోళమండలం అని పేరు పెట్టాడు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రాజరాజ 1. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంఘటనలను పరిగణించండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ చూడండి, విజయనగర కృష్ణాదేవిని పాలన. నెక్స్ట్, కుతుబ్ మినార్ నిర్మాణం. నెక్స్ట్, మూడోది భారతదేశానికి పోర్చుగీస్ రాక. నాలుగోది ఫిరోజ్ షా తుగ్లక్ మరణం. పైనిచ్చిన ఎంపికల్లో సరైన కాలక్రమానుసారంగా అమర్చండి. ఇక్కడ మనకి 4 అంశాలు అయితే ఇచ్చాడు కదా, ఇవన్నీ కూడా కాలక్రమానుసారంగా అనేసి అమర్చి మనల్ని రాయమంటున్నాడు. ఆప్షన్స్ అయితే చూడొచ్చు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. ఎవరైనా ఈ టెస్ట్ని అలాగే ఇలాంటి గ్రాండ్ టెస్ట్ని మీరు ఫ్రీగా రాయాలనుకున్నట్లయితే మీరు గూగుల్లోకి వెళ్ళి competitivesupport.in అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్లో మీకు గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి కూడా మీకు టెస్ట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. తప్పకుండా వెళ్ళి రాయండి. ఓకేనా. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్ అలాగే కామెంట్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ చరిత్రలోని ప్రాచీన మరియు మధ్యయుగ కాలపు రాజులు మరియు వారి రచనలు క్రింది వాటిలో ఏ జంట సరిగ్గా జతపరచబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, మహేంద్రవర్మన్ 1, మట్ట విలాస ప్రహసన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంఘటనలను పరిగణించండి. 4 సంఘటనలు అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, గాంధీ ఇర్విన్ ఒప్పందం. నెక్స్ట్, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. నెక్స్ట్, మూడోది సైమన్ కమిషన్. నాలుగోది పూనా ఒప్పందం. ఈ సంఘటనల యొక్క సరైన కాలక్రమం ఏది అని అడుగుతున్నాడు. అంటే ఈ సంఘటనలు జరిగిన సంబంధించి కాలక్రమానుసారంగా అమర్చి రాయండి అని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ప్రతి ఒక్కరు కూడా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు 10 మంది రాజుల ఆతిథ్యం మధ్య ప్రసిద్ధ రాజుల యుద్ధం ఏ నది సమీపంలో జరిగింది? ప్రసిద్ధ రాజుల యుద్ధం ఏ నది సమీపంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, పరుష్ని. నెక్స్ట్ క్వశ్చన్, యార్క్ టౌన్లో క్రింది నాయకుల్లో ఎవరి ఉమ్మడి శక్తి కార్న్వాలిస్ను లొంగిపోయేలా చేసింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, థామస్ సైమండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజా పనుల శాఖను నిర్వహించిన గవర్నర్ జనరల్ ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, లార్డ్ డల్హౌసీ. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యర్థులందరూ కూడా వినండి. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి. మీ వంతు సాయంగా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీ వంతు సాయంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేస్తూ ఉంటే మీకు ఇలాంటి గ్రాండ్ టెస్ట్లు అయితే మరిన్ని తీసుకురావడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయతలిచి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ మరాఠా యుద్ధంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, లార్డ్ వెల్లెస్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేయులు మరియు రఘునాథరావు సంతకం చేసిన సూరత్ ఒప్పందం దేనికి కారణమైంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో హత్యకు గురైన ఏకైక వైస్రాయ్ ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, లార్డ్ మయో. లార్డ్ మయో 12 జనవరి 1869 నుండి 8 ఫిబ్రవరి 1872 వరకు భారతదేశానికి 4వ వైస్రాయ్గా పనిచేశాడు. ఫోర్ట్ బ్లెయిర్లో షేర్ ఆలీ ఆఫ్రిది చేతిలో హత్యకు గురైన మొదటి మరియు ఏకైక వైస్రాయ్ ఇతనే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సింధు లోయ నాగరికత యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, పట్టణ ప్రణాళిక. హరప్పా నాగరికత యొక్క పట్టణ ప్రణాళిక నగరంలోని పౌర సంస్థలు అత్యంత అభివృద్ధి చెందిందనే వాస్తవాన్ని సమర్థిస్తుంది. డ్రైనేజీ వ్యవస్థ, ఒకదానికొకటి దాటే రహదారులు మరియు ఉపయోగించిన ఇటుకలు సింధు లోయ నాగరికత యొక్క విశేషమైన లక్షణం. నెక్స్ట్ క్వశ్చన్, సోళదంగండ అనే బిరుదు పొందినవాడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, బద్దెగా క్రీస్తు శకం 850 నుండి 895 రెండో యుద్ధం మల్లుని తరువాత అతని కుమారుడు బద్దెగుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు. అతనికి సోళదంగడ అనే బిరుదు కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ, ఇక్కడ ఏబిసి అనే అంశాలు అయితే ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వన్ చూడండి, రజకులను యాచించే ఒక తెగ వాళ్ళను పటం వారు అని పిలుస్తారు. నెక్స్ట్ బి, వీరు ముఖ్యంగా రజక పురాణం గానం చేసి రజకులకు వినోదం కలిగిస్తారు. నెక్స్ట్ సి, ఈ రజక పురాణాన్ని బసవ పురాణం అని కూడా పిలుస్తారు. అయితే ఈ మూడింట్లో ఏవి సరైనవని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఏబి సరైనవి, సి సరైనది కాదు. ఎందుకంటే రజకులకు యాచించే ఒక తెగ వాళ్ళను పటం వారు అంటారు. వీరు పట ప్రదర్శక గాయకులు.
వీరికి పటం కళ్ళు ఆరోగ్య బ్రాహ్మణులని కూడా పేర్లున్నాయి. వీరు ముఖ్యంగా రజక పురాణం గానం చేసి రజకులకు వినోదం కలిగిస్తారు. ఈ రజక పురాణాన్ని బసవ విజయం అని కూడా పిలుస్తారు. ఇందులో రజకుల యొక్క పుట్టుకను వివరిస్తారు. ఇది రజకుల మూల పురుషుడైన మడివేల మాచయ్య కథ. నెక్స్ట్, సర్వోదయ అంటే ఏమిటి? సర్వోదయ అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, బి మరియు సి. సర్వోదయ అంటే సాంఘిక పునర్నిర్మాణం లేదా అందరి సంక్షేమం అని కూడా అంటారు. నెక్స్ట్, కొత్త రాతి యుగం, రాగి రాక్షస గూళ్ళ యుగం డాష్ పనిముట్లను వాడటం కొత్తగా ప్రారంభమైనది. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇనుప. కొత్త రాతి యుగంలో రాగి వంటి లోహాలను పనిముట్లుగా వాడడం ప్రారంభమైంది. రాక్షస గూళ్ళ యుగంలో ఇనుప పనిముట్లను వాడడం కొత్తగా ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రోజును జాయిన్ ఇండియా డేగా స్టేట్ కాంగ్రెస్ ప్రకటించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, 1947 ఆగస్ట్ 7న జాయిన్ ఇండియా డేగా స్టేట్ కాంగ్రెస్ ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏబి అనేసి 2 అంశాలు అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, వీరముష్టి వారు కోమటికులు ఆశ్రిత గాయకులు, వీరు వీరశైవులు. నెక్స్ట్ బి, వీరు కోమట్ల కులదైవమైన వాసవి కన్యక పరమేశ్వరి కథను పాడుతూ కేవలం కోమట్లను మాత్రమే యాచిస్తారు. అయితే ఈ రెండిట్లో ఏవి సరైనవో అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏబి 2 కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలులో భూదానోద్యమం గురించి క్రింది విధంగా ఉంది. రైతు పోరాటాలు జరుగుతున్న సమయంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకత్వం వినోబా భావేను ముందుకు తీసుకువచ్చింది. వినోబా భావే మనసులో నుంచి పుట్టుకొచ్చిందే ఈ భూదానోద్యమం. భూస్వాములు బూర్జువాల హామీలను తీయటి మాటలను వింటే భూ సమస్యకు ఎప్పటికీ పరిష్కారం లభించదు. ప్రజల ఐకమత్యంలో బలమైన ప్రజా పోరాటాలు చేసినప్పుడే దీనికి పరిష్కారం లభిస్తుంది. మరి ఈ గ్రంథాన్ని రాసిన వారు ఎవరని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పుచ్చలపల్లి సుందరయ్య. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని రాష్ట్రాల్లో మొట్టమొదటి మహిళా ప్రతిపక్ష నాయకురాలు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, కమలాదేవి. భారతదేశంలోని రాష్ట్రాల్లో మొట్టమొదటి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా కమలాదేవి చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏబి అనేసి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వన్ చూడండి, పిచ్చికుంట్ల కాపు కమ్మ రెడ్డి వెలమ గొల్ల కులాలకు గోత్రాలు చెబుతూ వారిని యాచించి జీవిస్తారు. నెక్స్ట్, అయ్యలరాజు నారాయణమాత్యుడు పండిత రాజ్య చరిత్రలో వీరిని ప్రస్తావించాడు. ఏబిలో ఏవి సరైనవి అడిగాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏ మాత్రమే సరైనది. పిచ్చికుంట్ల కాపు కమ్మ రెడ్డి వెలమ గొల్ల కులాలకు గోత్రాలు చెబుతూ వారిని యాచించి జీవిస్తారు.
పాల్కూరి సోమనాథుడు పాండితారాధ్య చరిత్రలో వీరిని ప్రస్తావించాడు. అయ్యలరాజు నారాయణమాత్యుడు తన హంస విశాంతిలో పిచ్చికొండలను పేర్కొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, పెక్కర్లు. వీరికి పెక్కరోళ్ళు కులం బిడ్డలనే పేర్లు కలవు. నెక్స్ట్ బి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి జిల్లాలో వీరిని కులబిడ్డలని, మిగిలిన ప్రాంతాల్లో వీరిని పెక్కరోళ్ళు అని పిలుస్తారు. అయితే ఏబీలో ఏవి సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏబి రెండు కూడా సరైనవే. పెక్కర్లు వీరు కుమ్మరి కుల ఆశ్రిత గాయకులండి. వీరికి పెక్కరోళ్ళు కులబిడ్డలని పేర్లు కలవు. వీరి సంఖ్య అతి స్వల్పం. అందువల్ల వీరు 4 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి పర్యటిస్తారనమాట. నెక్స్ట్, కుమ్మరి వాళ్ళ గోత్రాలు పఠిస్తారు. కుమ్మరి గుండ బ్రహ్మ పురాణం, శాలివాహన చరిత్రలను వీరు గానం చేస్తారు. ఈ కథలకు చెందిన తాళపత్ర గ్రంథాలను తమ వెంట తెస్తారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి జిల్లాలో వీరిని కులబిడ్డలని, మిగిలిన ప్రాంతాల్లో వీరిని పెక్కరోలుగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, చిందు భాగవతుల వారిలో నిజామాబాద్ ఆర్మూరు బృందం వారు సారంగధార కథను చెప్పారు. ఇందులో చిత్రాంగి పాత్ర ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, చిందుల ఎల్లమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని గ్రాండ్ టెస్ట్లు అనేవి రాయాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి మీ యొక్క మొబైల్లో ఓన్గా రాయాలి. మీ యొక్క నాలెడ్జ్ని యూస్ చేసి ఓన్గా ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే రాస్తారో ఆ విధంగా రాయాలి అనుకున్నట్లయితే మీరు మీ యొక్క మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో competitivesupport.in అనేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. అది మన ఛానల్ది. ఆ వెబ్సైట్లో మనకి గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి, ఓకేనా, గ్రూప్ 3కి సంబంధించి కూడా మీడియం వైజ్గా కూడా టెస్ట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాయడానికి ట్రై చేయండి. మీకు రిజల్ట్ కూడా వెంటనే అందించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, తెలంగాణ అనే పదం ఎవరి కాలం నుండి బహుళ ప్రచారం పొందింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కుతుబ్ షాహీ యుగం. కుతుబ్ షాహీలు స్వతంత్రించింది క్రీస్తు శకం 1518లోనే. ఆయన ఈ రాజ్య స్థాపకుడు సుల్తాన్ కుతుబ్ షా 1496 నుండి 1518 వరకు తెలంగాణ సుబేదార్గా పాలించాడు. కనుక తెలంగాణకు సంబంధించి 1496 నుండే కుతుబ్ షాహీల యుగంగా భావించవచ్చు. తెలంగాణ అనే పదం వీళ్ళ కాలం నుండే బహుళ ప్రచారం పొందింది. నెక్స్ట్, హైదరాబాదులో ప్లేగును పూర్తిగా నిర్మూలించని సందర్భంగా కట్టబడిన కట్టడం ఏది? హైదరాబాదులో ప్లేగును పూర్తిగా నిర్మూలించిన సందర్భంగా కట్టబడిన కట్టడం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, చార్మినార్. హైదరాబాద్లో ప్లేగు అనే వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన సందర్భంగా మహమ్మద్ కూలీ కుతుబ్ షా 1580 నుండి 1612 చార్మినార్ను 1591 నుండి 1594లో నిర్మించాడు. చార్మినార్ వద్ద ఉన్న శిలాఫలకం ప్రకారం ఇతను చార్మినార్ చుట్టూ హైదరాబాద్ పట్టణం అభివృద్ధి చెందాలని హైదరాబాద్ పట్టణ నమూనాను తానే స్వయంగా రూపొందించినాడు. నెక్స్ట్ క్వశ్చన్,
కుతుబ్ షాహీ నిజాం పాలనలో పన్ను వసూలు లెక్కలను డాష్ అంటారు. రెండవ పంటకు చెరువు నీటి వాటాను నిర్ణయించడాన్ని డాష్ అంటారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, పారిత్ కుంబార్. నెక్స్ట్ క్వశ్చన్, ధీరజన మనో విరాజితం పరిమళ చోళ చరిత్ర రాసిన వారు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, తెనాలి రామలింగ కవి. అష్టదిగ్గజాల్లో ఒకడైన తెనాలి రామలింగుడు కాకుండా మరో తెనాలి రామలింగ కవి 1666-86 ఉన్నాడు. విశ్వబ్రాహ్మణుడైన ఇతను అక్కన్న మాదన్నల వద్ద ఆశ్రయం పొందాడు. ఇతడు ధీరజనమను విరాజితం పరిమళ చోళ చరిత్ర అనే కావ్యాన్ని రాశాడు. విశ్వబ్రాహ్మణులకు జరిగిన అన్యాయాలే ఈ ప్రబంధంలోని కథా వస్తువులు. నెక్స్ట్ క్వశ్చన్, రాజకవిగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు? రాజకవిగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, మల్లారెడ్డి. కామిరెడ్డి చివరి తమ్ముడైన రెండో మల్లారెడ్డి రాజకవి మల్లారెడ్డిగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు ఎన్నో గ్రంథాలు రచించాడు. కానీ ఆయన రాసిన షట్చక్రవర్తి చరిత్ర, శివధర్మోత్తరం, పద్మపురాణం అలాగే అనే గ్రంథాలని మాత్రమే లభిస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మునిసిప్ గావ్ సంధి ప్రకారం నిజాం చెల్లించిన పన్నులు ఏవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏ మరియు బి రెండు కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి కాలంలో హెన్రీ రస్సెల్స్ 1816లో రస్సెల్ సైనిక దళంను ఏర్పాటు చేశాడు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, సికిందర్ జా. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం అలీ ఖాన్ తన రాజధానిని ఔరంగాబాద్ నుంచి ఎక్కడికి మార్చాడు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, ముంబైకి మార్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ చరిత్రలో గ్రేట్ హీరోగా ఎవరిని పేర్కొంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏవి భారత పార్లమెంట్లోని భాగాలు? ఫస్ట్ వన్ చూడండి, రాష్ట్రపతి. నెక్స్ట్ రాష్ట్రాల కౌన్సిలర్ రాజ్యసభ. నెక్స్ట్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్స్ లోక్సభ. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2 మరియు 3. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో భారతదేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, అధ్యక్షుడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 53(1) ప్రకారం కార్యనిర్వాహక అధికారం ప్రధానంగా భారత రాష్ట్రపతికి ఉంది. కాబట్టి భారత రాష్ట్రపతి భారత రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్ను ఎవరు నియమిస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, భారత రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, సెట్టియోరారి యొక్క సాహిత్యపరమైన అర్థం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, ధృవీకరించబడాలి లేదా తెలియజేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఎవరు మన దేశంలోని 2 సభల్లో దేనిలోని సభ్యుడు కాదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, రాష్ట్రపతి.
నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ జాతీయ అత్యవసర పరిస్థితిని కలిగి ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 352. నెక్స్ట్ క్వశ్చన్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏ ఆర్టికల్కి సంబంధించినది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆర్టికల్ 323. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో రాష్ట్రపతి ఏం చేయొచ్చు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడంలో క్రింది యంత్రాంగాల్లో ఏది ఎక్కువగా ప్రభావవంతంగా ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, అంతర్రాష్ట్ర మండలి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ఎవరి యొక్క సిఫార్సుల ఆధారంగా భారత ప్రభుత్వ సంచిత నిధి నుండి రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్థిక సంఘం. నెక్స్ట్ క్వశ్చన్, మండల పరిషత్తులు యొక్క ప్రధాన లక్ష్యం దేనిని నిర్ధారించడం? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రణాళిక రంగంలో మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఇతర విషయాల్లో రాష్ట్రాల మధ్య గొప్ప సహకారం. నెక్స్ట్ క్వశ్చన్, మండల పరిషత్తు యొక్క మాజీ అధ్యక్షుడు ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కేంద్ర హోంమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయ సమీక్ష అనేది శాసన చట్టాలు మరియు కార్యనిర్వాహక ఉత్తర్వుల యొక్క రాజ్యాంగబద్ధతను పరిశీలించడానికి న్యాయ వ్యవస్థకు గల అధికారం. నెక్స్ట్, ఆర్టికల్ 13 మరియు ఆర్టికల్ 32 న్యాయ సమీక్షకు ఆధారాన్ని అందిస్తుంది. అయితే పై ఇచ్చిన ప్రకటనలో ఏవి సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1 మరియు 2 కూడా సరైనవి. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం హైకోర్టు యొక్క న్యాయమూర్తిని ఎవరు తొలగించవచ్చు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, భారత రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ ఆదేశిక సూత్రాలు గాంధీ సిద్ధాంతాలపై ఆధారపడి లేవు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 39A. కొన్ని గాంధీ ఆలోచనలు నిర్దేశక సూత్రాలుగా చేర్చబడతాయి. వారు ఫస్ట్ వన్ చూడండి, గ్రామ పంచాయతీలను నిర్వహించడం మరియు వాటిని స్వపరిపాలన యూనిట్లుగా పనిచేయడానికి అవసరమైన అధికారాలు మరియు అధికారాలను అందించడం, ఆర్టికల్ 40. నెక్స్ట్, రెండోది, గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత లేదా సహకార ప్రాతిపదికన కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం, ఆర్టికల్ 43. నెక్స్ట్, మూడోది, సహకార సంఘాల స్వచ్ఛంద నిర్మాణం, స్వయం ప్రతిపత్తి పనితీరు, ప్రజాస్వామ్య నియంత్రణ మరియు వృత్తిపరమైన నిర్వహణకు ప్రోత్సహించడానికి 8A, ఆర్టికల్ 43B. నెక్స్ట్, నాలుగోది, ఎస్సీలు, ఎస్టీలు మరియు సమాజంలోని ఇతర బలహీన వర్గాల విద్య మరియు ఆర్థిక ప్రయోజనాలను ప్రోత్సహించడం మరియు సామాజిక అన్యాయం మరియు దోపిడీ నుండి వారిని రక్షించడం, ఆర్టికల్ 46. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది భారతీయ పౌరుల ప్రాథమిక హక్కులను పరిమితం చేయగలదు? ఇక్కడ 4 అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, రాష్ట్రపతి పాలన. నెక్స్ట్, ఆర్థిక అత్యవసర పరిస్థితి. మూడోది, మార్షల్ లా. నాలుగోది, జాతీయ అత్యవసర పరిస్థితి. అయితే దిగువ కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 3 మరియు 4 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్,
భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం విద్యా హక్కు ప్రాథమిక హక్కు? ఏ ఆర్టికల్ ప్రకారం విద్యా హక్కు ప్రాథమిక హక్కు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆర్టికల్ 21A. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో బోడో, డోగ్రీ, మైతాలి, సంతాలి అనే 4 ప్రాంతీయ భాషలను చేర్చింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, 94వ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి తమకు నచ్చిన మతాన్ని ఆచరించడానికి ప్రచారం చేసుకునే హక్కు ఉందని పేర్కొంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, మత స్వేచ్ఛ హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతిని అతని లేదా ఆమె పదవీ కాలం పూర్తయ్యేలోపు అతని కార్యాలయం నుండి అభిశంసించడానికి ఎవరి సిఫార్సు తప్పనిసరి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, పార్లమెంటు యొక్క 2 సభలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని క్రింది ఏ భాగంలో ప్రాథమిక విధులు పేర్కొనబడ్డాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, 4వ భాగం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రాష్ట్ర గవర్నర్ కావడానికి కనీస వయసు ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 35 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సమైక్య ప్రభుత్వ లక్షణం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, సమైక్య మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆర్టికల్ 360. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ఇవ్వబడిన డాష్ జాబితాలో అడవుల జాబితా చేయబడింది? భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ఇవ్వబడిన డాష్ జాబితాలో అడవుల జాబితా చేయబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఉమ్మడి జాబితా. ఓకే, మిగతా క్వశ్చన్స్ అయితే నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఇంకా క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి, ఓకేనా, క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇవి నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ బాగా ఎక్కువైపోయింది, ఓకేనా. అందుకనేసి నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని గ్రాండ్ టెస్ట్లు అయితే తప్పకుండా తీసుకొస్తూ ఉంటాను. వీడియోకి లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి గ్రాండ్ టెస్ట్లు అనేవి మీ మొబైల్లో మీ యొక్క ఓన్ నాలెడ్జ్ని, మీ యొక్క ప్రిపరేషన్ని ఉపయోగించి రాయాలి అనుకున్నట్లయితే మీరు గూగుల్లోకి వెళ్ళి competitivesupport.in అనేసి టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు వెబ్సైట్ అయితే వస్తుంది, మన ఛానల్ యొక్క వెబ్సైటు. ఆ వెబ్సైట్లో మీరు ఫ్రీగా గ్రాండ్ టెస్ట్లు అయితే అటెంప్ట్ చేయొచ్చు, మీడియంతో సహా, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంతో సహా అటెంప్ట్ చేయొచ్చు, ఓకేనా. మీకు అక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే టెట్, డిఎస్సి ఇలాంటి మరిన్ని టెస్టులు అయితే అక్కడ ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. గూగుల్లోకి వెళ్ళి competitivesupport.in అనేసి టైప్ చేయండి, ఓకేనా. ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే లింక్ పంపగలరు అనేసి అడిగితే మీకు లింక్ అయితే పంపిస్తాను, ఓకేనా. కామెంట్లో అడగండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.